హాయ్ అండి. దిస్ ఇస్ అరుణ. వెల్కమ్ టు గణపతి నర్సరీ గార్డెన్స్. మనందరికీ ఎంతో ఇష్టమైన పరిమళభరితమైన పూలలో ఒకటి పూణే మల్లి. దీని వాసనకి, అందానికి ఏ పూలు సరిపోవండి. ఈరోజు మనం ఈ ప్రత్యేకమైన పువ్వు గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోబోతున్నాం. ఈ పువ్వు వాసన అంత ప్రత్యేకం ఎందుకంటేనండి, దీనిలో ఉండే ఎసెన్షియల్ ఆయిల్స్ కారణంగా దీని సువాసన మరింత ఆహ్లాదకరంగా ఉంటుందండి. ఇక నైట్ టైం అయితే దీని పరిమళం మరింత పెరుగుతుందండి. కాబట్టి మనం దీన్ని ఈవినింగ్ టైమ్ కోయడం చాలా ఉత్తమమైన పని అండి. దీన్ని మనం ఎసిడిక్ నేచర్ ఉన్న వెల్ డ్రైన్డ్ సాయిల్ మిక్స్లోని నాటుకుంటే కనుక చాలా హెల్తీగా పెరుగుతుందండి. మనం ఈ పువ్వులను ఎన్నో రకాలుగా ఉపయోగిస్తూ ఉంటామండి. అందులో అలంకరణకు, సుగంధ ద్రవ్యాల తయారీలోనూ, ఆరోగ్య ప్రయోజనాల కోసం యూజ్ చేస్తూ ఉంటామండి. ఇది ఫుల్ సన్లైట్లో పెరిగే మొక్కండి. ఇది పాట్స్లో పెంచుకోవడానికి బెస్ట్ ప్లాంట్ అండి. చూడండి ఎంత బుషీగా అందంగా తయారైందో. ఫిబ్రవరిలో దీనికి ప్రూనింగ్ చేసుకుంటే కొమ్మకి చిగురుకి మొగ్గ తొడుగుతుందండి. దీనికి డైలీ వాటరింగ్ చేసుకోవాలండి. వింటర్ అండ్ రైనీలో అయితే కనుక నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలండి. దీనికి 20 డేస్కి ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలండి. ఇంతకుముందు మన వీడియోస్లో చెప్పిన విధంగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ కొన్ని రకాలు చెప్పాం కదండి, అవి ఫాలో అయితే సరిపోతుంది. ఈ ప్లాంట్ చూడండి పాట్లో ఎంత బుషీగా ఎంత అద్భుతంగా ఉందో. కావాలనుకున్న వారు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఈ ప్లాంట్ని నేచర్ మనకిచ్చిన గొప్ప వరం కదండి. మీరు కూడా దీన్ని పెంచి దాని అందాన్ని ఆస్వాదించండి. ఈ ఫ్లవర్ చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఒక ఫ్లవర్ని 3 ఫ్లవర్స్గా విడదీసి మనం మాల కట్టుకునే అవకాశం ఉందండి. 2 సింగిల్ పెటల్ ఫ్లవర్స్, 1 డబుల్ పెటల్ ఫ్లవర్. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీ గార్డెన్లో ఉన్న మల్లెపువ్వు నుంచి కూడా ఇలానే 3 పువ్వులు వచ్చాయో లేదో ట్రై చేసి నాకు కమెంట్లో తెలియచేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.